జగన్మోహన్ రెడ్డి కపట బుద్ధి మరొకసారి బయటపడింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెట్టాలి అంటే ఎక్కడో చోట శవరాజకీయం అయితేనే అడుగు పెడతాడు. ఎక్కడైనా సరే వాడుకోవడానికి శవం దొరికితేనే అడుగు పెడతాడు. గతంలో కూడా టీడీపీ నేతలు కొంతమంది మీద దాడి చేసి చంపేశారని అక్కడ ఢిల్లీలో ధర్నా చేయడం కోసం, అక్కడ పరామర్శించడం కోసం అడుగు బయట పెట్టాడు. తర్వాత వరదల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఏదో తూతూ మంత్రంగా 2 రోజులు 2 10 20 నిమిషాలు గడిపేసి అక్కడ కొంత అడావిడి చేశాడు. మళ్ళీ తర్వాత బెంగళూరు పారిపోయాడు అనుకోండి, స్టిల్ బెంగళూరులో ఉన్నాడు. ఇప్పుడు పొంగనూరు ఘటన ఏదైతే పొంగనూరులో ఒక బాలిక మృతి చెందిందో ఆ ఘటన మనందరికీ తెలుసు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత స్పీడ్గా స్పందించిందో కూడా మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ప్రతిసారి చేసినట్టుగానే శవరాజకీయం చేద్దాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇక్కడ బాలిక తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డికి ఒక విజ్ఞప్తి చేశారు. మాకు మీ పరామర్శలు అవసరం లేదు, మీ సానుభూతి అవసరం లేదు, కానీ మీ పత్రికలో అసభ్యకరంగా ఈ చిన్నారి గురించి రాయకుండా ఉంటే చాలని చెప్పి ఆ బాలిక తండ్రి ఒక వీడియో విడుదల చేస్తే పాపం అప్పుడు జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడింది. ఓహో, ప్రతిసారి మన శవరాజకీయం చెల్లదు అని ఏం చేశాడు, రేపు పొంగనూరు పర్యటన ఆల్రెడీ అనౌన్స్ చేసి రద్దు చేసుకున్నాడు. ఎందుకు రద్దు చేసుకున్నాడు అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం స్పందించింది. 3 మంత్రులు వెళ్ళి బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు గారు ఫోన్లో స్వయంగా బాలిక తల్లిదండ్రుల్ని పరామర్శించారు. ఆ దోషుల మీద చర్యలు తీసుకుంటామన్నది ఎప్పటికే పోలీసులు దానికి సంబంధించి వేట కూడా కొనసాగిస్తున్నారు. స్వయంగా హోంమంత్రి వెళ్ళి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే జరిగింది దురదృష్టమే, ఖచ్చితంగా దాన్ని మనం ఎవరో కాదంట, జరిగి ఉండకూడదు ఖచ్చితంగా. కానీ జరిగిన ఘటన పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఎప్పట్లాగానే బాలిక తల్లిదండ్రులకి మాజీ ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఎంతో కొంత ఆనందం వస్తుంది కదా, సరే శవరాజకీయం చేయొచ్చు, సగం వెళ్ళిపోతే ఏం మాట్లాడతారో తెలుసు కదా మీడియా ముందు. ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది, పోలీసు వ్యవస్థ ఏమైపోయింది, బాలికలకు రక్షణ లేదని మాట్లాడతాడు. ఆయన హయాంలో గంజాయికి బానిసలైపోయి ఎంతమంది జీవితాలు నాశనం చేశారో దాని గురించి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. వాళ్ళ పార్టీలో కామకలాపాలు నిర్వహించిన నాయకులకి జగన్మోహన్ రెడ్డి ఏం పదవులు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి ఎలా పక్కన పెట్టుకుని తిరిగాడో దాని గురించి మాట్లాడు. కానీ ఈ రోజు వాళ్ళ అధికారంలో ఉంటే మాత్రం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చాలా అగాత్యాలు జరిగాయి. కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి దాని మీద నోరెత్తి మాట్లాడాల. వాళ్ళ నాయకుడు ఎక్కడ పరామర్శకి వెళ్ళాలా. మీకు గుర్తుందో లేదో, కరెక్ట్ గా ఎన్నికలకు ముందో ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఒక మృతదేహం వద్ద శవరాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా అడ్డుకున్నారు. అక్కడ మహిళలు ఆ జోగి రమేష్ ని తిప్పికొట్టాడు. ఎన్నికలకు ముందు అనుకుంటా, బహుశా కొద్ది రోజుల ముందు ఎన్నికల ముందు తిప్పికొట్టారు. అంటే శవరాజకీయం వీళ్ళకి వెనతో పెట్టిన విద్య. నాడు ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎక్కడ పుట్టింది, శవరాజకీయం దగ్గర పుట్టింది. తండ్రి చనిపోతే సంతకాల సేకరణ దగ్గర పుట్టింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఎవరు చనిపోయినా తన తండ్రి కోసమే చనిపోయారని చెప్పి పాదయాత్ర ప్రారంభించాడు, ఓదార్పు యాత్ర పేరుతో. అక్కడి నుంచి మొదలైంది జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం. పోనీ ఎవరికైనా సరే నువ్వేమన్నా లబ్ధి చేకూర్చావా? నువ్వు పాదయాత్ర చేసినప్పుడు నీకు పదవి లేకపోవచ్చు, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ తండ్రి వల్లే చనిపోయారని చెప్పుకున్న వారికి నువ్వేమైనా చేసావా? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. ఏమైనా చేసావా? చేయలేదు. కానీ ఈ రోజు ఏం చేసావు, మళ్ళీ ప్రతిపక్షంలోకి ఎప్పుడైతే వచ్చావో మళ్ళీ శవరాజకీయం మొదలుపెట్టావు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి తెలియాల్సింది ఏంటంటే నీ శవరాజకీయాలు రాష్ట్రంలో చెల్లవు. నిజంగా ఘటన జరిగి అది తప్పు అయితే ప్రభుత్వాన్ని నిలదీయడంలో తప్పులేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పులేదు, ఆ పేదల పక్షాన బాధితుల పక్షాన పోరాటంలో కూడా తప్పులేదు. అది ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నీకున్నటువంటి బాధ్యత. హోదా నీకు లేకపోయినా ఆ పాత్ర నువ్వు పోషించాలి. కానీ ప్రభుత్వం స్పందించిన తరువాత కూడా వెళ్ళిపోయి శవరాజకీయం చేస్తా, నేను బెంగళూరు నుంచి శవం దొరికితేనే బయటకు వస్తా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు బెంగళూరు పర్యటన రద్దు చేసుకున్నాడు? సరే, బాలిక దగ్గరికి వెళ్ళకూడదు, పొంగనూరు వద్దు అనుకున్నావు, క్యాన్సిల్ చేసుకున్నావు, ఓకే. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావు, బెంగళూరులో ఎందుకుంటావు? బాలిక దగ్గరికి వద్దు అనుకున్నావు, ఓకే, తప్పులేదు. వాళ్ళు అవసరం లేదన్నారు, నువ్వు వెళ్ళలేదు, పక్కన పెడదాం. నువ్వు ఆంధ్రాకి ఎందుకు రావు అంటే బాలికల తల్లిదండ్రులు వద్దన్నారు కాబట్టి ఆగిపోయి అక్కడే ఉండిపోతాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడు జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ శవం దొరకాలి. ఆంధ్రాలో మళ్ళీ ఎవరైనా ఎక్కడైనా చనిపోతే దానికి ఎక్కడైనా రాజకీయ కోణం అంటగట్టడానికి అవకాశం ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి అడుగు బయటపెట్టి ఇక్కడికి వచ్చి శవరాజకీయం చేస్తాడు. మరి ఇలాంటి పొలిటీషియన్ ఎక్కడైనా చూసారా ప్రపంచంలో? ఇన్ని రోజులు దాదాపుగా 100-110 రోజులు గడిచింది కూటమి ప్రభుత్వం వచ్చి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు? తాడేపల్లి ప్యాలెస్లో గట్టిగా 20 రోజులన్నా ఉన్నాడా, ఒక నెల రోజులన్నా ఉన్నాడా? దాదాపు 3-4 నెలలు అవుతుంది కదా. ఒక నెల రోజులైనా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడా? మొత్తం మీద కలిపి నేను మాట్లాడేది
ఎందుకు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉండలేదు అంటే ప్రజలు చీకొట్టారు కాబట్టి ఈ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, అప్పుడప్పుడు రాజకీయం చేయడానికి మాత్రమే నేను బయటకు వస్తా. నెయ్యి లడ్డీ కొలితే అప్పుడు వచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టడం కోసం వచ్చాడు అంతే. తూతూ మాత్రంగా ఏదో ప్రెస్ మీట్ కూడా అన్నటానికంటే 2 గంటల ఆలస్యంగా పెట్టాడు. తర్వాత అక్కడ ఏం మాట్లాడాలో తెలియక పాపం దొరికిపోయాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఏం చేశాడు, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్కి వచ్చాడు, అప్పుడు కూడా 2 గంటల ఆలస్యంగా పెట్టాడు. అప్పుడు కూడా పాపం కక్కాలో మెంగాలో అర్థం కావట్లా, దీన్ని స్వాగతించాలో తెలియదు, వ్యతిరేకించాలో తెలియదు, ఏదో 2 మాటలు మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు శవం దొరికింది కాబట్టి బాలిక ఆ శవాన్ని అడ్డం పెట్టుకుని, సిగ్గు ఉండాలి అంత చిన్నపిల్లని అడ్డం పెట్టుకుని, నిజంగా తప్పు జరుగుంటే నువ్వు దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేయి, దాంట్లో తప్పు లేదు. నేనేమి ప్రశ్నించడం గురించి నేనేం మాట్లాడలా. నువ్వు ఖచ్చితంగా ఎక్కడున్నా సరే బాలికకు ఇలాంటి ఇబ్బంది ఎదురైంది, ఖచ్చితంగా అది ఖండించదగింది. వాళ్ళ దోషులను శిక్షించాలని అడగడంలో తప్పులేదు, అది ఎవరైనా కోరుకునేది. కానీ అలా కాదు, నేను వస్తా, నేను అక్కడికి వచ్చి శవరాజకీయం చేస్తా, చంద్రబాబుని విమర్శిస్తా, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తా, సిగ్గుండాలా. ప్రభుత్వం స్పందించకపోయి ఉండుంటే అప్పట్లో నువ్వు చేసావు చూసావా, ఎవరేం పోయినా కానీ నువ్వు స్పందించేవాడు కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించేవాడు. అలాగే కూటమి ప్రభుత్వం వ్యవహరించుంటే ఖచ్చితంగా నువ్వు అడగాల, అరే ఒక చిన్న పిల్ల చనిపోయింది ఎందుకు కూటమి ప్రభుత్వం స్పందించట్లేదని అడగడంలో తప్పులేదు. అరే చంద్రబాబు గారు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు, 3 మంత్రులు వెళ్ళారు, హోంమంత్రి వెళ్ళింది, అక్కడ పోలీసు అధికారులు వెళ్ళారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పారు, దోషుల్ని శిక్షిస్తామని చెప్పారు, ఖచ్చితంగా ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు కదా, అన్ని రకాలుగా స్పందించారు కదా. మరి ఏ రకంగా వెళ్ళి శవరాజకీయం చేయాలనుకున్నావు? సిగ్గులైతే శవరాజకీయం చేయాలనుకోవడానికి. ఒక రకంగా బాలిక తల్లిదండ్రులు ఏడ్చి చెంప మీద కొట్టినట్టు నిన్ను శవరాజకీయం. నువ్వు సాక్షిలో ఎంత నీచంగా రాసేసావు నువ్వు బాలిక గురించి. ఏదో కూటమి జరిగింది దురదృష్టకరమే, కానీ దాన్ని రాజకీయాలకు ముడిపెట్టి, చంద్రబాబు గారికి ముడిపెట్టి, కూటమి ప్రభుత్వానికి ముడిపెట్టి ఎంత నీచంగా రాసావు. ఆ బాలిక తల్లిదండ్రులే జీర్ణించుకోలేకపోయారు. నీ సాక్షిలో నీ భార్య భారతీయులు రాసినటువంటి రాతల్ని ఆ బాలిక తల్లిదండ్రులే జీర్ణించుకోలేకపోయారు. అంత నీచమైన దారుణమైన రాతలు రాశావు, అంత దారుణమైన రాతలు రాశావు. కాబట్టే వాళ్ళ కడుపు మండి, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు రావద్దు, నీకు నమస్కారం, నువ్వు రావద్దు, కానీ నీ సాక్షి పత్రికలో ఈ నీచమైన రాతలు ఆపు, నీ శవరాజకీయం ఆపు. పోయిన మా పాప ఎలా తిరిగి రాదు, కానీ నీ శవరాజకీయం చూస్తే మాకే కంపరం వేస్తుంది, మా పాప గురించి అలా రాస్తుంటే అని చెప్పి వాళ్ళ ఆవేదన చెందితే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి 2 చెంపలు వాయించినట్టు అయ్యి పర్యటన రద్దు చేసుకున్నాడు. సిగ్గు అనిపించట్లేదా? ఒక బాలిక తల్లిదండ్రులు ఇంత నీచంగా నువ్వు రావద్దు అని మొహం మీద చెప్పారు అంటే ఇంతకంటే నీచ రాజకీయం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి? శవరాజకీయాలకు పెట్టింది పేరు. నువ్వు శవం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు? నువ్వు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఈ నవ్వుతావు ఏమన్నా? పోనీ బాధతో ఎప్పుడైనా కన్నీళ్లు గార్చకపోయినా కనీసం బాధతో మొహం పెట్టి ఎప్పుడైనా పరామర్శ చేసావా నువ్వు? చేయలా. అంత దారుణమైనటువంటి శవరాజకీయాలు ఒక జగన్మోహన్ రెడ్డికే చెల్లుతాయి. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎందుకు తిరస్కరించారు మొన్న అంటే అందుకే. నీ నైజం ప్రజలకు తెలుసు, నువ్వు అనుకుంటున్నావు తెలియదు అనుకుంటున్నావు ప్రజలకి, కానీ నీ అసలు రూపం ప్రజలకు తెలుసు. కేవలం శవరాజకీయం చేయటానికి తప్ప రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పనికిరాడనే మొన్న నిన్ను 11 సీట్లకు పరిమితం చేశారు. లేదు ఇంకా నేను అలాగే చేస్తాను, నా పద్ధతి మార్చుకోను అంటే భవిష్యత్తులో వైసీపీ పార్టీ అనేది ఒకటి ఉంటుంది అని భవిష్యత్తులో చెప్పుకునే పరిస్థితి వస్తుంది తప్ప నీ పార్టీకి పుట్టగతులు అనేవి ఉండవు.